దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో హబక్కుక్ గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ప్రియులరా, హబక్కుకు దేవుని యొక్క ప్రవక్త. దేవుని ఆత్మ తనను ఆవరించినప్పుడు కొన్ని మాటలు ఇజ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి అనేక పర్యాయాలు వారిని హెచ్చరిక చేస్తూ పలికినటువంటి మాటలు ఈ హబక్కుక్ గ్రంథంలో ఉన్నాయి. అయితే హబక్కుకు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఎలాంటిది అంటే, నీ వాత్సల్యం నూతనపరచయ్యా, సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచు, నన్ను బలపరచు, నా ప్రార్థన ఆలకించు అని చాలా స్పష్టమైన ప్రార్థన, సూటి అయిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాంటి దాపరికం లేనటువంటి ప్రార్థన, సూటిగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా చూడండి, యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అంటూ, యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచు. నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అంటే దాని భావం ఏంటంటే, గతంలో ఇశ్రాయేలు జనాంగం కొన్ని తప్పిదాలు చేసినప్పుడు వారి మీదికి దేవుడు శాపం రప్పించాడు. గత సంవత్సరాల్లో చాలామంది చనిపోయారు. ఆ శాపం నుంచి కొంతమంది విడుదల పొందారు, పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడ్డందుకు గాను వారిని దేవుడు కాపాడుతూ వచ్చాడు. అయితే అలాంటి వార్తలు విన్నప్పుడు నీ వాత్సల్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని, కోపించిన విధానాన్ని నేను జ్ఞాపకం చేసుకొని, నీవు మరలా వారిని క్షమించిన విధానాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకొని చూసినప్పుడు నీ వార్త వినగానే నాకు భయం కలుగుతూ ఉంది అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు అంటే, యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. గతంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, అనేక మంది గతించారు, నీ శాపాన్ని భరించారు. కొంతమంది తప్పు చేసి పశ్చాత్తాపడకుండా నీ ఆజ్ఞ మీరిన వారు చాలామంది గతించిపోయారు. ఆ వార్తలు విన్నప్పుడు నాకు భయంగా ఉంది. అయితే ఆ శాపంలో కూడా కొంతమంది పశ్చాత్తాపడ్డారు, తమ స్థితిని ఒప్పుకున్నారు. మేము తప్పు చేశాం ప్రభువా, మమ్మల్ని క్షమించు అన్నప్పుడు వారిని క్షమించావు. ఆ విషయాలను ఇక్కడ ప్రార్థన రూపంగా దేవుని ముందు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. అంటే సంవత్సరాలు నా జీవితంలో జరిగాయి, ఇజ్రాయేలుల జీవితంలో కూడా అనుమతించావు. అయితే నీ కార్యాలు జరిగించు, నీ కార్యాలు నూతనపరచు. గతంలో ఉన్నట్టుగానే ఉండకుండా
ఇప్పుడు రాబోతున్న సంవత్సరంలో, వచ్చిన సంవత్సరంలో కార్యము నూతనపరచు, దాన్ని మాకు తెలియచేయి. మేము ఎలా ఉండబోతున్నాం, ఎలాగ మాకు ఆశీర్వాదాలు నువ్వు ఇస్తున్నావు, ఏ మార్గంలో మమ్మల్ని నడిపించదలుచుకున్నావు, నీ కార్యాలు మాకు తెలియచేయి ప్రభువా అని చాలా విన్నవించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. అయితే నూతన పరుస్తున్నటువంటి క్రమములో నీ కార్యాలు, మాకు నూతనమైనటువంటి కార్యాలు ఈ నూతన సంవత్సరంలో చేస్తున్నటువంటి తరుణములో కొన్ని తప్పిదాలు మా పట్ల మేము జరిగించినప్పుడు కోపించుచునే, గద్దించుచునే, కొంత శిక్షించుచునే వాత్సల్యం మాత్రం చూపడం ఆపివేయొద్దయ్యా. వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నువ్వు వాత్సల్యపూర్ణుడవు, కరుణామయుడవు, కృపామయుడవు, మమ్మల్ని అలాగ వదిలేయొద్దు ప్రభువా అని ఒక శ్రేష్టమైన విన్నపం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఇలాంటి ప్రార్థనలు ఈ నూతన సంవత్సరంలో చేయాలి. నీ కార్యము మాకు తెలియచేయి ప్రభువా. సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యాలు నూతనపరచు ప్రభువా, మాకు బయలుపరచు ప్రభువా. ఒకవేళ మేము తప్పిదాల్లో పడి ఉంటే, పడబోయి పరిస్థితులు వచ్చినప్పుడు మమ్మల్ని గద్దిస్తూనే, కోపిస్తూనే, మా మీద కోపం చూపిస్తూనే మరలా పడిపోయిన స్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తయ్యా అని చాలా భక్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలాంటిదే కీర్తనకారుడు దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. చూడండి 30వ కీర్తన 5వ చరణం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. దావీదు భక్తుడు ఒక అనుభవం చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ అనుభవం అంటే, ఆయన కోపము నిమిషమే ఉంటుంది. హబక్కుకేమో కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడా అన్నాడు. అయితే దావీదు అంటున్నాడు, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఒక్క నిమిషమే ఆయన కోపమాట. కానీ ఆయన దయ, దేవుని దయ మన ఆయుష్కాలం అంతా నిలిచిద్దట. ఆయుష్కాలం అంతా అంటే ఈ సంవత్సరం అంతా, అదేవిధంగా మరుసటి సంవత్సరం అంతా, ఈ భూమి మీద నీ ఆయుష్కాలం ఎంత ఉందో అంత కూడా దేవుని దయ నీ మీద ఉంటుంది అంటున్నాడు. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. ఒకవేళ ఈ సంవత్సరాలలో, ఈ దినాలలో నీకు ఏడ్పు కలిగించేటువంటి, విచారం కలిగించేటువంటి, దుఃఖం కలిగించేటువంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు. దినమంతా బాధపడి ఉండొచ్చు. కానీ సాయంకాలం బాగా దుఃఖపడే పరిస్థితులు రావచ్చు. ఏడ్చి 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 నువ్వు నిద్రపోతే ఉదయమున సంతోషకరమైనటువంటి కృపతో దేవుడు నింపుతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. అందుకనే దుఃఖించువారికి ఉల్లాస వస్త్రమునిచ్చే దేవుడు మన దేవుడు. కనుక కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఒక నిమిషం మాత్రమే మన మీద కోపం చూపించే దేవుడు, దయ మాత్రము ఆయుష్కాలమంతా నిలిపే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి రాత్రి నిద్రపట్టక ఆవేదనతో పగలంతా జరిగినటువంటి సంఘటనలను బట్టి చాలా బాధపడుతూ
ఉన్నటువంటి వారు, దుఃఖపడుతున్నటువంటి వారు ఆ దుఃఖము ద్వారా దేవుడిని దగ్గరకు వచ్చినప్పుడు, కన్నీరు గారుస్తున్నప్పుడు దేవుడిని దగ్గరకు వచ్చి నిన్ను బలపరిచి నిన్ను దర్శించినప్పుడు ఉదయమున సంతోషము కలుగును. అందుకని ప్రతి ఉదయము నీ కృపతో నన్ను తృప్తిపరచు అంటాడు భక్తుడు. కనుక దేవుడు, మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, ప్రార్థన ఆలకించే దేవుడు. మన సమస్యలు ఆయనకు తెలుసు, మన దుఃఖం ఆయనకు తెలుసు, మన కన్నీరు ఆయనకు తెలుసు, మన అంతరంగ ఆవేదన ఆయనకు తెలుసు. ప్రతిదీ ఎరిగిన దేవుడు. అట్లాగని మన దేవుడు కఠినుడు కాదు, ఎప్పుడు కోపంతోనే ఉండే దేవుడు కాదు. ఆయన దయ చూపించే దేవుడు. ఎప్పటి వరకు దయ ఉంటుందంటే ఆయుష్కాలం అంతా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇంకొక కీర్తనలో ఆసాపు అనేటువంటి ఒక కీర్తనకారుడు ఒక మాట చెబుతాడు. చూడండి, 77 కీర్తన 9వ చరణం. దేవుడు కటాక్షింపక మానెన, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. అందుకు నేనేలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. కొన్నిసార్లు మనం కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఎవరు ఆదరణ దొరకనటువంటి పరిస్థితుల్లో మనం అనుకుంటాం, దేవుని హస్తము మన దగ్గరకు రాదా, దేవుని వాత్సల్యత దేవుడు చూపించడా అని మనం అనుకుంటూ ఉంటే, ఈ ఆసాపు అనే భక్తుడు ఏమనుకుంటున్నాడంటే, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందింది అనుకునుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. అంటే దేవుని యొక్క హస్తము మార్పు చెందింది అనే భావనలో ఉన్నాడట. కానీ దేవుని హస్తం మారదు. ఆయన హస్తం ఎప్పుడు కూడా అభయహస్తమే. ఆయన హస్తం ఎప్పుడు కూడా తల మీద చేయబెట్టి నిమిరేటువంటి హస్తము, వాదార్చే హస్తము. నేనేలాగ అనుకొనుచున్నాను. ఎలాగనుకుంటున్నాడు అంటే, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు చెందింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు శ్రమ కలిగింది కనుక, నేను శ్రమలో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాను కనుక, కార్యాలు నా జీవితంలో ఇంకా జరగట్లేదు కనుక. మనలో కూడా చాలామంది ఇలాంటి ఆలోచనతో ఉంటారు, ఇలాంటి భావనతో ఉంటారు. దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుని కార్యాలు నా జీవితంలో జరగట్లేదు, దేవుని హస్తము, దేవుని దక్షిణ హస్తము మారిపోయిందేమో అని ఆసాపులాగా మనం కూడా కొన్నిసార్లు భావిస్తూ ఉంటాం. అయితే 11వ చరణంలో, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. అలాంటి సమయంలోనే పూర్వము జరిగినటువంటి దేవుడు మన పట్ల చేసినటువంటి ఘనకార్యాలు, ఆశ్చర్యకార్యాలు మన మనస్సునకు తెచ్చుకొని దేవుణ్ణి స్తుతిస్తే, దేవుణ్ణి ఘనపరిస్తే, దేవుణ్ణి ధ్యానం చేస్తే, ఆయన కార్యాలు చేసే దేవుడు, గతంలో చేశాడు, ఇక ముందు కూడా చేస్తాడు. మనం ఈ స్థితిలో ఉన్నా కానీ దేవుడు లేవనెత్తుతాడు. గతంలో చేసిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, నిన్న అద్భుతాలు చేసిన దేవుడు ఈరోజు అద్భుతాలు చేస్తాడు. నేను ఏ స్థితిలో ఉన్నా లేవనెత్తుతాడు అని ఆసాపులాగా మనం కూడా ప్రార్థన చేస్తాం, ప్రార్థన చెయ్యాలి. ఇంకేమన్నాడు, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొనుచుందును, నేను నీ క్రియలను నేను ధ్యానించుకొందును అంటున్నాడు. అంటే నీ కార్యాలన్నీ కూడా, నీ కార్యమంతా కూడా నేను ధ్యానిస్తున్నాను, నీ క్రియలను ధ్యానిస్తున్నాను. ఎక్కడుండి?
ఎక్కడుండి? శ్రమలో ఉండి, కష్టంలో ఉండి, ఆయన కటాక్షింపడేమో అనేటువంటి ఆ ఆలోచనతో ఉంటూనే గతంలో జరిగినటువంటి కార్యాలన్నీ ధ్యానం చేస్తున్నాడు. మొదటే ఉన్నాడు, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అంటే ఆయన కోపిస్తాడు, ఎట్ ది సేమ్ టైం వాత్సల్యత కూడా చూపిస్తాడు. కాబట్టి మన దేవుడు వాత్సల్యపూర్ణుడు. అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది అంటాడు. కనుక మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, కోపించే దేవుడే. కానీ కోపము ఒక్క నిమిషమే ఉంటుంది. ఆయన దయ, ఆయన కృప మన మీద ఆయుష్కాలమంతా నిలుచుద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మంచి దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకిస్తాడు. అయితే హబక్కూకు దేవుడు కోపించుచు వాత్సల్యం జ్ఞాపకం చేసుకునేవాడు అని గుర్తించాడు, క్షమించేవాడు అని జ్ఞాపకం చేసుకున్నాడు, గుర్తించాడు, ఎరిగాడు. అదేవిధంగా ఆసాపు కూడా అలాగే ఎరిగాడు, దావీదు కూడా అలాగే ఎరిగాడు. కనుక నీవు కూడా, నేను కూడా దేవుని పట్ల ఈ ఆలోచన కలిగి ఉంటే, మనం ఎట్టి శ్రమలో ఉన్నా, ఎట్టి కన్నీటిలో ఉన్నా, ఎట్టి ఆవేదనలో ఉన్నా, నా దేవుడు వాత్సల్యపూర్ణుడు, నా దేవుడు కనికర సంపూర్ణుడు, నా దేవుడు లేవనెత్తేవాడు, కొన్నిసార్లు గద్దించిన, కొన్నిసార్లు శిక్షించిన ఆయన ఒక్క నిమిషమే, కానీ ఆయన దయ మాత్రం నా మీద ఆయుష్కాలం అంతా ఉంటుంది అని నువ్వు గుర్తించితే, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావు, కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు. ఆయన దక్షిణ హస్తము మారింది అనే భావన నీలోకి రాదు. దేవునికి స్తోత్రం. ఆయన హస్తాలు చాపబడి ఉన్నాయి, నిన్ను కౌగిలించుకోవడానికి, హత్తుకోవడానికి, నిన్ను చేరదీయడానికి, నీ కన్నీరు తోడవడానికి. కనుక కన్నీరు తుడిచే దేవుడు, నెమ్మది కలిగించే దేవుడు. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా నిన్ను ఇబ్బంది పెట్టినా కానీ, కలవరపరిచినా కానీ, ఉదయకాలం సంతోషమిచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం దేవుడు సంపూర్ణమైన తన కృపతో, వాత్సల్యతతో నిన్ను దర్శించునుగాక. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి నాయన, మేమందరము నాయన నీ సన్నిధిలో హబక్కూకులాగా ప్రార్థన చేయడానికి, ఆసాపులాగా ప్రార్థన చేయడానికి నాయన అవగాహన కలిగి, నువ్వు మంచివాడవని, ప్రార్థన ఆలకించువాడవని, కోపించుతూనే వాత్సల్యం చూపించే దేవుడవని, నీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది, నీ కోపము నాయన నిమిషం మాత్రమే ఉంటుందని నాయన మేమందరము నాయన గ్రహించినట్లుగా సహాయం చేయండి. దావీదు అలాంటి ఆయా గ్రహింపుతో నాయన ప్రార్థన చేశాడు, ఆసాపు అలాంటి గ్రహింపుతో ప్రార్థన చేశాడు. అదేవిధంగా హబక్కూకు కూడా అలాగా ప్రార్థన చేశాడు. ప్రభా, వారి ప్రార్థన ఆలకించావు, వారికి నెమ్మది కలిగించావు. నాయనా, మేము ఏ స్థితిలో ఉన్నా నాయనా ఇలాగూ ప్రార్థనలు చేయడానికి సహాయం చేయమని, నా తని మమ్మల్ని కూడా నీ వాత్సల్యతతో జ్ఞాపకం చేసుకునే దేవుడవని ప్రభువా ఈ సమయంలో మాకు గుర్తు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.